జై శ్రీరామ్, జై గోమాత. శ్రీను మహారాజ్, ఒక సందేహం ఉంది. మనం గోశాలని ప్రారంభించాము. ఈ గోశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గోవుల యొక్క ప్రాముఖ్యత ఆల్రెడీ మీరు వివరించారు, కానీ ఈ గోశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఈ గోశాలకు సంబంధించి? నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. సర్వకామాదుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే देवी तुभ्यं नमो नमः. देवी तुभ्यं नमो नमः. देवी तुभ्यं नमो नमः. सभी धर्म प्रेमियों को जय श्री राम, जय गो माता. श्रीरामदूता गोकुल गोशाला, चिन्नापूर ग्रामम, माक्लूर मंडल, इंदूर जिल्ला, तेलंगाणा. ते मन को फौंडर ఈ గోశాల యొక్క ఎయిమ్స్ లక్ష్యాలు ఏంటి అని అడుగుతున్నారు. మన గోశాల ఏర్పడి మొన్న నవంబర్ 2024 నవంబర్ 30 నాటికి 2 సంవత్సరాలు అయింది. రాజు దీక్షిత్ గారి పుణ్యతిథి ఏదైతే ఉందో ఆ రోజు మన గోశాలని ప్రారంభించడం జరిగింది. మన ప్రధాన ఉద్దేశం ఈ గోశాలని ఒక స్వావలంబి గోశాలగా మార్చాలి. గో ఆధారిత ఉత్పత్తులు ఇక్కడ తయారు చేసి తెలంగాణ యువత ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి విదేశాలకు వలస భార్యా పిల్లలను వదిలేసి వెళ్తున్నారో వారికి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. కనీసం ఒక 10 to 15 మెంబర్స్ కన్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మరియు గో ఆధారిత వ్యవసాయం ఈ చిన్నాపూర్ గ్రామం మొత్తం కూడా ఇక్కడ జమ అయ్యే ఆవు పేడతోటి జీవామృతం, ద్రవ జీవామృతం ఈ అన్నిటితో కూడా గో ఆధారిత వ్యవసాయం రైతులకి ఇప్పుడు వచ్చే ఏప్రిల్లో ప్రశిక్షణ ఇచ్చి గో ఆధారిత వ్యవసాయం కూడా మొదలు పెట్టాలన్నది సంకల్పం. మరియు తెలంగాణ యువత కానీ రైతులు కానీ మన గోశాల ఛాంబర్లోకి వస్తే గోమాత 24 గంటలు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. మన గోశాల చుట్టూ కూడా తులసి చెట్లను నాటడం జరిగింది, మెడిసినల్ ప్లాంట్స్. తులసి 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, గోమాత కూడా 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఛాంబర్లోకి ఎవరన్నా తెలంగాణ యువత కానీ తెలంగాణ రైతు కానీ వచ్చినప్పుడు వాళ్ళలో ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆ బిడ్డలకు రావాలని. సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మెదడులో ఆక్సిజన్ లెవెల్ డౌన్ ఉన్నప్పుడు. మన ఛాంబర్లోకి వచ్చిన ప్రతి బిడ్డ మనోబలాన్ని పెంచి ఇక్కడి నుంచి పంపించాలని చెప్పి ప్రధాన కాన్సెప్ట్ తోటి గోశాలను నిర్మించడం జరిగింది. గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తూ ఒక 10 to 15 మెంబర్స్కి ఎంప్లాయ్మెంటు, గో ఆధారిత వ్యవసాయం రాజు దీక్షిత్ గారిది ఏదైతే స్వావలంబి గ్రామం ఉందో ఈ చిన్నాపూర్ గ్రామాన్ని ఒక స్వావలంబి గ్రామంగా మార్చాలన్న ప్రధాన కాన్సెప్ట్ తోటి గో సంరక్షణ ఏదైతే గో వధశాలలకు వెళ్తున్నాయి ఆవులు అవి వెళ్ళకుండా ఒక 7-8 ఆవులతో స్టార్ట్ చేసాం. ఈరోజు మొదలుపెట్టాం. ఈరోజు 80 అయినాయి మొత్తం గోవంశం, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత ఉత్పత్తులు. జై శ్రీరామ్, జై గోమాత, జై గురుదత్త, శ్రీ గురుదత్త.